హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే, కొంతమందికి భోజనం చేసే దాంట్లో వాస్తు తెలియకపోవటం, మరి భోజనం చేసే దాంట్లో కూడా మరి వాస్తు ఉన్న సంగతి మీకు తెలియదు. మనం ఒక ఇంటిని మనం నిర్మించుకుంటున్నామంటే దానికి వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటాం, ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటే మనకు మంచి జరిగిద్దని. అలాగనే కొత్తగా మన షాపు మరి ఒకటి నిర్మించుకోవాలన్నా దానికి వాస్తు చూస్తాం, ఎందుకంటే మనం పెట్టబోయే వ్యాపారం అభివృద్ధి చెంది మనకి మంచి లాభాలు వస్తాయని. అలాగనే మరి మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని దహనం చేయడానికి కానీ లేకపోతే అతను పూడ్చడానికి కూడా మన వాస్తు చూస్తాం. తల మరి దక్షిణం ఉండాలి, కాళ్ళు ఉత్తరం ఉండాలి అని వాస్తు ప్రకారంగానే అతని కార్యక్రమాలు మరి జరిపిస్తాం. మరి ఇన్ని చేసిన వాళ్ళని మరి భోజనం చేసేటప్పుడు మరి వాస్తు ఉండదా? ఉంది. కానీ నేను దానికి ఎలా చేయాలో, మరి భోజనం చేసే వ్యక్తి ఏ వైపున ఏ దిక్కున కూర్చోవాలి, మరి ప్లేట్లో భోజనం ఏ పక్కన ఉండాలి, కూర ఏ పక్కన ఉండాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా చెప్తాను. తప్పకుండా మిస్ కాబాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారని. బాయ్.